महादेव शिव राम गोविंद नारायण महादेव शिव राम गोविंद नारायण महादेव नारायण कृष्णं माधवं मधुसूदनं हरिं नर हरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नर हरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नर हरिं रामं गोविन्दं दधिवामनं పద్ధతిలో ఈరోజు ధర్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి సనాతన పద్ధతిలో ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త శుభ ఆశీర్వచనములు శుభాభినందనలు. ముందుగా ఆశ్లేష నక్షత్రం, తర్వాత చంద్రగ్రహం, తర్వాత భైరాశీర్వచనం. అందరినీ కూడా గోదావరి మండలాంతర్గత కొడమంచిలి గ్రామస్థిత మాన బ్రహ్మశ్రీ సద్గురు మానేపల్లి రామలింగేశ్వర శర్మ గారి దంపతులచే ప్రతిష్ఠితులైన వెంకటేశ్వర స్వామి. ఈ వెంకటేశ్వర స్వామి యొక్క గొప్పదనం ఏమిటంటే ఇక్కడ ప్రతిష్ఠ జరిగిన లగాయతు నిత్య కళ్యాణం పచ్చతోరణం, అనేక వేద హవనాలు, చతుర్వేద హవనాలు, అనేక వేద పారాయణలు, అనేక వేద సభలు, అది కాకుండా దేశంలోనే అపురూపమైన 2 అహోరాత్ర పారాయణలు ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో జరిగాయి. ఈ ప్రాంతం వచ్చిన 50 మంది కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఇదివరకు అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి చూడాలని అనుకుంటున్నట్టుగానే ఈ పాలకొల్లు ఈ పరిసరాల్లోకి వచ్చిన 50 మంది కూడా కొడమంచిలి వెంకటేశ్వర స్వామిని ఒకసారి దర్శనం చేసుకుని వెళ్ళాలి అన్న ఊరుకుతో ఉన్నారు. అంటే కారణం ఏమిటంటే ఆ వెంకటేశ్వర స్వామికి యంత్ర ప్రతిష్ఠ చేస్తారు. ఆ యంత్రం మన గురువులు అనేక సంవత్సరాలు పునశ్చరణ చేసి ఆ యంత్రాన్ని అక్కడ ప్రతిష్ఠ చేశారు కాబట్టి ఆ దేవుడికి ఆ కళ కలిగింది. ఆ సువర్ణ యంత్రం, ఆ యంత్రం అన్నవరం దేవస్థానానికి అద్దేపల్లి కృష్ణశాస్త్రి గారిని అనేక సంవత్సరాలు ఇవి చేసి యంత్రం ఇస్తే అన్నవరం దేవస్థానం. అలాగా ఇప్పుడు అందరూ అయోధ్య అంటున్నారు. అయోధ్యలో ఆ రామయంత్రం అది ఎవరికి కలిగిందంటే ఆ యంత్ర భాగ్యం, దానికి పునశ్చరణ చేసే భాగ్యం బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారిని, ఆయన వేటపాలలో ఉంటాడు, ఆయనకి పంపించారు ఆ యంత్రం. ఆయన 3-4 సంవత్సరాలు ఆ సంఖ్య పూర్తయ్యేంత వరకు అలా చేసినందువల్ల ఎటువంటి ఆటంకులు లేకుండా అయోధ్య రాముడు అక్కడికి వచ్చి కూర్చున్నాడు. అలాగే ఈ వెంకటేశ్వర స్వామి సువర్ణ యంత్రం ఈయన అనేక సంవత్సరాలు పునశ్చరణ చేసి అక్కడ ప్రతిష్ఠ చేశారు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి అక్కడ కూర్చున్నారు. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వల్ల అందరూ 50 మంది ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఆ సద్గురు రామలింగేశ్వర శర్మ గారి యొక్క దివ్యానుగ్రహం శిష్యులు అందరి మీద కూడా ఎప్పుడూ ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ ముందు ఆశ్రయిస్తాను. అంతరిక్షం పృథివీం క్షయంతి తేన సర్పాసాహమమాగమిష్ఠా ఏరోచనే సూర్యస్యాపి సర్పాః ఏవం దేవే మనసంచరంతి ఏషామాశ్లేషానభయంతి కామం సర్పేభ్యో మధుమజ్జోమి దేవాసురాः సంయుక్తాసన్ తే దేవాः సర్పేభ్యः శ్లేషాభ్యాస్యేకరంభన్నరవపన్న తానేతాభిరేవ దేవతాభిరుపానయన్ ఏతాభిరహవై దేవతాభిర్దిశంతం భ్రాతుర్యముపనయతి ఏతేన హవిషాయుధతే తోయేన ఏవం వేద స్తోత్రయోతి సర్వేభ్యః స్వాహా శ్లేషాభ్యః స్వాహా దండశూకేభ్యః స్వాహేతి. ప్రత్యధిదేవతా సహిత ఆశ్లేష నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు. చంద్రగ్రహం, ఆ
महात्म्यागस्य समेतु ते विश्वदस्वाममुष्णियम् अभाराजस्य सङ्गते अप्सु मे सोमो अब्रवीदन्तर्विश्वानि भेषजा अग्निम् च विश्वविभवमापश्च विश्वभेषजीः गौरी विमाय सलिलानि दक्षण्येकपदी त्रिपदी सा चतुष्पदी अष्टापदी नवपदी भूषी सहस्राक्षरा परमेभ्यो अधिदेवता प्रत्यधिदेवता सहित चंद्रग्रहानुग्रह सिद्धिरस्तु నమ్మకం ఒక్క మనస ఖమ్మని చెప్పేసి శతమానం అనండి ఏదో ఒక్క మనస మీ నోట మాట అనండి నమో జ్యేష్ఠాయ జ్యేష్ఠాయ చ नमः सोमाय చరిత్రాయ च నమః ताम्राय రామ్రాయ చ चारुणाय రామాయ చ नमः సంగాయ गङ्गाय च పశుపతయే पशुपतये च ఐది పశుపతయే नमः ఉగ్రాయ उग्राय च భీమాయ भीमाय च नमो अग्रे वधाय దేవతాయ చ अग्रे वधायेत्यग्रे वधाय दूरे वधाय दूरे वधाय च दूरे वधायेति दूरे वधाय नमः नमो हन्त्रे हन्त्रे च हनीयसे हनीयसे च नमः वृक्षेभ्यः वृक्षेभ्यो हरिकेशेभ्यः हरिकेशेभ्यो नमः हरिकेशेभ्य इति हरिकेशेभ्यः ताराय ताराय नमः शम्भवे शम्भवे च समयो भवे मयो भव इति मयः भवे नमः शङ्कराय शङ्करायेति शङ्कराय मयस्कराय च नमः शिवाय शिवाय च शिवतराय च नमः तीर्थ्याय च पूर्याय च नमः भार्याय सावार्याय च नमः प्रतरणाय च सोत्तरणाय उत्तरणायेत्युदोत्तरणाय आधार्याय आधार्यायेत्याधार्याय आलाद्याय च कस्प्याय च प्रेण्याय च नमस्य गत्याय सप्रवाह्याय प्रवाह्यायेति प्रावाह्याय यज्ञयो रसः आयुषे दीर्घायुत्वाय गृह्णामि भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते देवता सहित आश्लेषा नक्षत्राधिष्ठान देवतानुग्रहेण अधिदेवता प्रत्यधिदेवता सहित चंद्रग्रहानुग्रहेण श्री शारदा चंद्रमौळीश्वर दिव्यानुग्रहेण श्री लक्ष्मी प्रसन्न वेंकटेश्वर स्वामी दिव्यानुग्रहेण श्री वेद पुरुष दिव्यानुग्रहेण च समस्त भक्तजनानां सुकुटुम्बानां सपरिवाराणां क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु निरुपद्रवोस्तु कल्याणमस्तु सन्मङ्गलानि भवन्तु सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु सैनिकानां वैदिकमार्गप्रवर्तकानां च वीर्यवत्तरत्वसिद्धिरस्तु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनम्